హలో యూస్ ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావక వ్యవస్థ. సాధారణంగా మానవ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నింటినీ కూడా సమగ్ర సమన్వయ స్థితిలో ఉంచడానికి దేహంలో ప్రధానమైనటువంటి రెండు వ్యవస్థలు ఉపయోగపడతాయి. ఒకటి నాడీ వ్యవస్థ, మరొకటి అంతఃస్రావక వ్యవస్థ. సో ఇందులో నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది? దాదాపు సమాచార సేకరణను నిర్వహించి అంతర్గతంగా బాహ్యగతంగా దేహం యొక్క సమన్వయాన్ని సమగ్రపరుస్తూ సమతాస్థితిని ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంతఃస్రావక వ్యవస్థ ఏం చేస్తుంది? రసాయన వాహకాలను ఉత్పత్తి చేసి వాటి ద్వారా దేహంలో ఉండేటువంటి ప్రతి అవయవం కూడా ఒక సమన్వయ స్థితిలోనికి రావడానికి, సమన్వయ స్థితిలో ఉండి దేహ అభివృద్ధిలో పాత్ర వహించడానికి ఈ అంతఃస్రావక వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ అంతఃస్రావక వ్యవస్థలో ఉండేటువంటి ఏవైతే రసాయన వాహకాలు, అంటే అంతఃస్రావక వ్యవస్థ నుండి విడుదలయ్యేటువంటి రసాయన వాహకాలు ఏవైతే ఉంటాయో అవి వివిధ రకాల గ్రంథుల ద్వారా విడుదలవుతాయి. అంతఃస్రావక వ్యవస్థ అనేది అనేక గ్రంథులతో కూడినటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం. అంతఃస్రావక వ్యవస్థలో ఉండేటటువంటి గ్రంథులను అంతఃస్రావక గ్రంథులు లేదా వినాల గ్రంథులుగా పేర్కొంటాం. సో ఇక్కడ ఈ అంతఃస్రావక వ్యవస్థలో ఉన్నటువంటి గ్రంథులే కాకుండా మన దేహంలో, అంటే మానవ దేహంలో అనేక రకాల గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు నిర్వహించేటటువంటి విధి ప్లస్ అవి ఉండేటటువంటి నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని దేహంలో ఉండేటటువంటి గ్రంథులను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి బహిస్రావక గ్రంథులు, మరొకటి అంతఃస్రావక గ్రంథులు. వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటున్నాము, అదేవిధంగా ఎండోక్రైన్ గ్లాండ్స్గా పేర్కొంటున్నాం. సో ఇక్కడ మరి వేటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటున్నాము అని అంటే, సో ఏ గ్రంథులైతే అవి విడుదల చేసినటువంటి స్రావాలు ఉంటాయో వాటి ప్రత్యేకమైనటువంటి నాళాల ద్వారా సంబంధిత అవయవాల్లోనికి, అంటే సంబంధిత ప్రాంతాల్లోనికి విడుదల చేసి అక్కడ వాటి యొక్క ప్రభావాన్ని చూపించినట్లయితే వాటిని మనము ఎక్సోక్రైన్ గ్లాండ్గా పేర్కొంటాం. బహిస్రావక గ్రంథులుగా మనం పేర్కొంటున్నాం. అంటే ఒక గ్రంథి విడుదల చేసినటువంటి స్రావక పదార్థము సంబంధిత ఆ గ్రంథి నాళం ద్వారా ఆ ప్రభావక అవయవంపైకి వెళ్ళి, ప్రభావక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రభావాన్ని చూపుతుందన్నమాట. అది ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని అంతఃస్రావక గ్రంథులు అంటున్నాము. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఉండేటువంటి గ్రంథులు ఏం చేస్తాయంటే అవి విడుదల చేసినటువంటి స్రావాలు ఏవైతే ఉంటాయో ఎలాంటి నాళాల సహాయం లేకుండా ఒక గ్రంథి నుండి విడుదలైనటువంటి పదార్థము నేరుగా రక్తంలోనికి విడుదలై ప్రభావక అంగంలోనికి ప్రవేశించి అక్కడ ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇట్లా మనం పిక్చర్ వైజ్గా చూసినట్లయితే ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్ని చూడండి. ఇక్కడ మనం చూపిస్తున్నదంతా కూడా ఒక గ్రంథి. సో ఈ గ్రంథిలో ఉండేటటువంటి అనేకమైనటువంటి గ్రంథి కణాలు విడుదల చేసేటటువంటి చిన్న చిన్న డాట్స్గా ఉండేటువంటి కూడా ఆ గ్రంథి విడుదల చేసినటువంటి పదార్థం. సో ఈ గ్రంథి ఏం కలిగి ఉంది? ప్రత్యేకమైనటువంటి డక్ట్ సెల్, అంటే నాళ నిర్మాణాన్ని కలిగి ఉంది. సో ఈ గ్రంథి విడుదల చేసినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థం అనేది ఈ నాళం ద్వారా ప్రభావక ప్రాంతానికి వెళ్తుంది. అదే మనం ఎండోక్రైన్ గ్లాండ్ చూసినట్లయితే ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. సో ఈ గ్లాండ్ నుండి సంబంధిత పదార్థాలు విడుదలవుతున్నాయి. ఈ విడుదలయ్యేటటువంటి పదార్థాలన్నీ కూడా ఎలాంటి నాళ సహాయం లేకుండా నేరుగా ఆ గ్రంథి నుండి బయటకు వచ్చి ప్రభావకంగం పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంటే ఆ వినాల గ్రంథి నుండి విడుదలైనటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది రక్తం ద్వారా సంబంధిత ప్రభావక అవయవానికి వెళ్ళి అక్కడ దాని యొక్క స్వభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ దేహంలో ఉండేటటువంటి గ్రంథుల విషయానికి వచ్చినట్లయితే రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఎక్సోక్రైన్ గ్లాండ్, మరొకటి ఎండోక్రైన్ గ్లాండ్. బహిస్రావక గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులు. సో ఇప్పుడు మన టాపిక్లో చదువుకుంటుంది అంతఃస్రావక గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి. కాబట్టి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటువంటి నిర్మాణం లేదా వ్యవస్థ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణంగా ఎండోక్రైనాలజీ అంటే అంతఃస్రావక వ్యవస్థ గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని మనము ఎండోక్రైనాలజీగా పేర్కొంటాం. ఇక్కడ ఎండోక్రైనాలజీ ఏదైతే ఉందో ఈ ఎండోక్రైనాలజీని వివరించినటువంటి శాస్త్రవేత్తలుగా మనం బేలీ స్టార్లింగ్ను పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎండోక్రైనాలజీ నుండి విడుదలయ్యేటటువంటి ఏవైతే స్రావక పదార్థాలు ఉంటాయో వీటిని మనము రసాయనిక వాహకాలు లేదా కెమికల్ మెసెంజర్స్గా మనం పేర్కొనడం జరుగుతుంది.
ఇక్కడ ఎండోక్రైనాలజీలో అనేకమైనటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ వినాల గ్రంథులు ఉండటం వల్ల వినాల గ్రంథులు ఉండి ఆ వినాల గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థం అనేది విడుదలైన చోటనే కాకుండా వేరే ఇతర ప్రాంతానికి వెళ్ళి అక్కడ దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఇందాక చూసినటువంటి ఇక్కడ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్కి సంబంధించి అవి ఏది ఆహార నాళానికి సంబంధించినవి కాకండి, సెబేషన్ కావచ్చు, చర్మ గ్రంథులు కావచ్చు, స్వేదాన్ని ఉత్పత్తి చేసేటటువంటి గ్రంథులు కావచ్చు, ఇలాంటివన్నీ మనకు ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, ఏ చోటనైతే విడుదలవుతాయో అదే చోట అవి ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఎండోక్రైన్లో ఉండేటువంటి గ్లాండ్స్ అలా కాదు. విడుదలవ్వడం అనేది ఒక ప్రాంతంలో ఉంటే వాటి యొక్క ప్రభావం యొక్క తీరు అనేది మరొక ప్రాంతంలో ఉంటుంది. సో ఇట్లా ఎండోక్రైన్ వ్యవస్థలో ఉండేటటువంటి వినాల గ్రంథులు అనేటటువంటివి సాధారణంగా ఒక ప్రాంతంలో ఉత్పత్తి కాబట్టి మరొక ప్రాంతంలో వాటి యొక్క విధిని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎండోక్రైన్ వ్యవస్థ నుండి విడుదలయ్యేటటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎండోక్రైన్ గ్రంథుల నుండి విడుదలయ్యేటటువంటి పదార్థాలను మనము హార్మోన్స్గా పేర్కొంటున్నాం. ఈ హార్మోన్స్ అనేటటువంటివి సాధారణంగా స్టిరాయిడల్ మరియు కొలెస్ట్రాల్ రకాలుగా ఏర్పడి ఉంటాయి. అయితే మిగతా అంటే దేహంలో ఉన్నటువంటి మిగతా ఎంజైమ్స్ కావచ్చు, మిగతా రసాయనిక పదార్థాలతో పోలిస్తే ఈ ఎండోక్రైనాలజీలో విడుదలయ్యేటటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క చలనం అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో ఈ హార్మోన్స్ అన్నీ కూడా శరీర సమతాస్థితిని ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అయితే ఇక్కడ హార్మోన్స్ గురించి మరికొన్ని విధులు కనుక చూసినట్లయితే, వాటి యొక్క పనితీరును కనుక చూసినట్లయితే ఈ హార్మోన్స్ అనేటివి చాలా కెమికల్ కంపోజిషన్ అంటే కెమికల్ మెసెంజర్స్గా ఉండి సాధారణంగా దేహంలో ఉండేటటువంటి అన్ని అవయవ నిర్మాణాలను కూడా ఒక సమగ్ర సమన్వయస్థితిలో ఉంచడానికి ఉపయోగపడి దాదాపు శరీరం యొక్క జీవక్రియ రేటును సమతాస్థితిలో ఉంచడానికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇవి చర్య అనంతరం అంటే ఇవి స్టిరాయిడల్ కొలెస్ట్రాల్ నిర్మాణాలుగా ఉండి నెమ్మదిగా చలనం జరుపుతూ చర్య అనంతరం ఎప్పుడైతే ప్రభావాన్ని చూపిస్తాయో ఆ ప్రభావం అనంతరం అవి ఏమవుతాయంటే అదృశ్యమైపోవడం చూస్తుంటాం మనం. ఇక్కడ శరీర సమతాస్థితిని ఏర్పరచడంతో పాటు ఏం చేస్తున్నాయి, ఇంకా మన దేహ ఉష్ణోగ్రతను కూడా సమతాస్థితిలో ఉంచుతున్నాయి. అదేవిధంగా ఇది హోమియోస్టాసిస్ని ఏర్పరచడంలోనూ మన దేహంలో ఉండేటటువంటి దేహం యొక్క ఏదైతే సంబంధిత ఇమ్యూనిటీ ఉంటుందో ఆ ఇమ్యూనిటీని సమతస్థితిలో ఉంచడంలోను, అదేవిధంగా మన ఇది కార్డియాక్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో ఉండేటటువంటి లయబద్ధమైనటువంటి క్రియలు చూపే విధంగా హృదయ స్పందనల సమతాస్థితిలో ఉంచడంలోను, ఇలాంటి ప్రత్యుత్పత్తికి సంబంధించడంలోను లేదా పోషణకు సంబంధించి ప్రసవ సమయంలో దాదాపు అన్ని రకాల అంటే మన దేహంలో ఉండే అన్ని రకాల అంతర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే శరీర అంతరంగ నిర్మాణం అంటే ఆ అంతరంగాల మధ్యన సమన్వయ స్థితిని ఏర్పరచడానికి ఈ హార్మోన్స్ అనేవి ప్రత్యేక పాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ హార్మోన్స్ను అంటే దేహాన్ని సమన్వయ స్థితిలో ఉంచేటటువంటి ఈ హార్మోన్స్ను విడుదల చేసేటటువంటి వినాల గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ మానవ దేహంలో ఎక్కడెక్కడ నిర్మించబడి ఉంటాయి, వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, వాటి యొక్క విధానం ఎలా ఉంటుంది, అవి విడుదల చేసేటటువంటి హార్మోన్ల యొక్క పనితీరు, వాటి యొక్క లోపం వల్ల ఏ రకమైనటువంటి లోప సమేత లక్షణాలు ఏర్పడతాయో చూద్దాం. సో మొదటగా మానవ దేహంలో వివిధ రకాల వినాల గ్రంథులు ఏ ప్రాంతంలో ఉంటాయో వాటిని ఏమేం గ్రంథులుగా వివరించవచ్చో మనం ఈ పిక్చర్ వైజ్గా చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్లయితే మనకు ఈ వినాల గ్రంథి వ్యవస్థలో మొదటగా అంటే మానవ దేహం యొక్క పై ప్రాంతం నుండి దిగువ ప్రాంతంలో చూసినట్లయితే మానవుని యొక్క తల ప్రాంతంలో మెదడు ప్రాంతంలో మనకు గుర్తించేటటువంటి ప్రధానమైనటువంటి గ్రంథి ఏది అంటే పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి. సో దీన్నే హైపోథలామస్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే మెదడు యొక్క హైపోథలామస్ ప్రాంతంలో కాలాంచిక అనేటువంటి కాడకు అతకబడి ఉండేటటువంటి ప్రాంతాన్ని గ్రంథి నిర్మాణాన్ని ఒక పెద్ద బఠానీ గింజ పరిమాణంలో ఉండేటటువంటి నిర్మాణాన్ని మనము పిట్యూటరీ గ్లాండ్గా పేర్కొంటున్నాం. సో ఇక్కడ ఈ పిట్యూటరీ గ్రంథిని తెలుగులో మనము పీయూష గ్రంథిగా పేర్కొంటాం. సో ఇక్కడ పీయూష గ్రంథి అనేది మిగిలిన వినాల గ్రంథులన్నింటికంటే కూడా పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది. సో ఈ పీయూష గ్రంథి ఉండేటటువంటి ప్రాంతానికి వెనుక వైపున మనకు పీనియల్ గ్రంథిని కూడా
చూడొచ్చు. సో ఇక్కడ మెదడు ప్రాంతంలో ఉండేటువంటి గ్రంథిని పిట్యూటరీ గ్రంథి అన్నాం, దానికి వెనక ప్రాంతంలో ఉండేదాన్ని పీనియల్ గ్రంథి అన్నాము. అదేవిధంగా గొంతు ప్రాంతంలో ఉండేటటువంటి గ్రంథి మరొక గ్రంథి ఏంటంటే థైరాయిడ్ గ్రంథి. సో ఇక్కడ గొంతు ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైతే 2 లంబికలతో ఉండేటటువంటి గ్రంథి ఉంటుందో దాన్ని థైరాయిడ్ గ్రంథిగా పేర్కొంటున్నాము. థైరాయిడ్ పైన చూసినట్లయితే మనం థైరాయిడ్ నిర్మాణం చూసినట్లయితే అదే థైరాయిడ్ యొక్క 2 లంబికల యొక్క 4 చివర్లలో కూడా పారాథైరాయిడ్ లంబికలు అనేవి 4 ఉంటాయి. అంటే థైరాయిడ్ లంబిక అనుబంధ గ్రంథిగా మనం పారాథైరాయిడ్ గ్రంథిని పేర్కొంటుంటాం. మనం ఇక్కడ పిక్చర్లో చూపించడం జరగలేదండి. థైరాయిడ్ గ్లాండ్లోనే మనకు పార్శ్వ అవట్టు గ్రంథులుగా పేర్కొంటాం. మనం ఇది థైరాయిడ్ గ్రంథులుగా పేర్కొంటాం. ఇక నెక్స్ట్ ఉర ప్రాంతంలో, దేహం యొక్క ఉర ప్రాంతంలో చూసినట్లయితే గుండె కాస్త పై వైపున ఇది కూడా ద్విలంబికాయుతమైనటువంటి గ్రంథి ఉంటుంది. దానిని మనము థైమస్ గ్రంథిగా పేర్కొంటాం. సో ఇది ఎల్లో కలర్లో కనబడుతుంది మనకు థైమస్ గ్రంథి. సో ఇక నెక్స్ట్ క్లోమం, ఇది జీర్ణాశయం యొక్క వంపు ప్రాంతం, అంటే జీర్ణాశయం దిగన ఉండేటటువంటి చిన్నపేగు వంపు ప్రాంతంలో ఉండేటటువంటి నిర్మాణాన్ని మనము క్లోమంగా పేర్కొంటాం. సో ఇక్కడ ఈ క్లోమ గ్రంథి అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మానవ దేహంలో గ్రంథులు 2 రకాలుగా ఉంటాయి, బహిస్రావ గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులు. ఇక్కడ క్లోమాన్ని కనుక చూసినట్లయితే క్లోమాన్ని మనము 2 రకాలుగా పేర్కొనవచ్చు, ఎందుకంటే 2 రకాల విధులను చేస్తుంది కాబట్టి. అటు బహిస్రావిక నిర్మాణాన్ని, బహిస్రావిక లక్షణాన్ని ప్రదర్శిస్తుంది, ఇటు అంతఃస్రావక లక్షణాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. అంటే ఎంజైమ్లను స్రవించి ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటి పనితీరులో ఇది పాత్ర వహిస్తుంది. అదేవిధంగా హార్మోన్లను విడుదల చేసి దేహంలో రసాయనిక సమగ్ర సమన్వయాన్ని ఏర్పరచడంలో కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ క్లోమాన్ని బహిస్రావక మరియు అంతఃస్రావక గ్రంథిగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మూత్రపిండాల పైన కనుక చూసినట్లయితే మూత్రపిండాల యొక్క పై ఉపరితలానికి అతకబడి మన ఇక్కడ ఏముందంటే ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటున్నాయి, అధివృక్క గ్రంథులు ఉంటున్నాయి. ఓకే, సో ఇవి అధివృక్క గ్రంథులు. సో ఒక్కొక్క మూత్రపిండం యొక్క ఉపరితలంలో 2 అధివృక్క గ్రంథులను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ బీజకోశాలు, ఇవి పురుషుల్లో అయితే ముష్కాలుగా ఉంటాయి. ఇది పరాంత ప్రాంతంలో బయటకు వేలాడుతూ ఉండేటటువంటి నిర్మాణాలుగా టెస్టిస్ అంటే ముష్కాలుగా పేర్కొంటాము. అదే ఫీమేల్లో అంటే స్త్రీల్లో అయితే ఓవరీస్ అండాలు అనేటివి బీజకోశాలకు సంబంధించి సంబంధిత హార్మోన్లను విడుదల చేసేటటువంటి నిర్మాణాలుగా వినాల గ్రంథులుగా ఉండడం జరుగుతుంది. సో ఇట్లా ఒక మానవ దేహంలో వినాల గ్రంథి నిర్మాణాలు అనేటివి దేహ పూర్వాంతం అంటే దేహ తల ప్రాంతం నుండి కటి ప్రాంతం వరకు ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో అమర్చబడి ఉన్నాయో చూసినాం. ఇప్పుడు సింపుల్గా ఒక్కొక్క గ్రంథి ఏ పని నిర్వర్తిస్తుందో చూద్దాం. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంది, సో పీయూష గ్రంథి ఉంది. మెదడు ప్రాంతంలో ఉండేటటువంటి పీయూష గ్రంథి యొక్క పని ఏంటి? అది ఏం చేస్తుందంటే దాదాపు అంతఃస్రావక వ్యవస్థలో ఉండేటటువంటి మిగతా గ్రంథి నిర్మాణాలన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. అంటే పిట్యూటరీ గ్రంథి విడుదల చేసేటటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి మిగతా అంతఃస్రావక గ్రంథులను క్రమపరచడంలో, మిగతా అంతఃస్రావక గ్రంథులు విడుదల చేసేటటువంటి హార్మోన్ల యొక్క పనితీరును క్రమపరచడంలో ఈ పీయూష గ్రంథి హార్మోన్స్ అనేటివి ఉపయోగపడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే ఇది మెలనిన్ అనేటటువంటి మెలనోసైట్ల యొక్క ఉత్పాదనలోనూ అదేవిధంగా శరీరం యొక్క వర్ణాన్ని ఏర్పరచడంలోనూ పాత్ర వహిస్తుంది. ఇక థైరాయిడ్ గ్రంథి, సో ఇది దేహం యొక్క మెటబాలిక్ రేట్ను అంటే జీవక్రియ రేటును క్రమపరచడంలో ఉపయోగపడుతుంది. థైమస్ గ్రంథి అనేది సాధారణంగా తక్కువ వయసున్నటువంటి పిల్లల్లో, తక్కువ వయసున్నటువంటి మానవుల్లో వ్యాధి నిరోధక శక్తిని ఏర్పరచడంలో అది పాత్ర వహిస్తుంది. ఇక ప్యాంక్రియాస్, ఇది క్లోమం నుండి విడుదలయ్యేటటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో సాధారణంగా ఈ క్లోమం నుండి విడుదలయ్యేటటువంటి హార్మోన్స్ రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని క్రమపరచడంలో ఉపయోగపడతాయి. ఇక అడ్రినల్ గ్లాండ్స్, అధివృక్క గ్రంథులు, ఇవి దేహ ద్రవాల్లో మరియు సాధారణంగా దేహంలో ఉండేటటువంటి శరీరంలో ఉండేటువంటి లవణ శాతాన్ని, నీటి శాతాన్ని మరియు కొన్ని రకాల లైంగిక హార్మోన్లను ఇది క్రమపరచడంలోనూ ఉత్పత్తి చేయడంలోనూ ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇక బీజ గ్రంథులు ప్రత్యుత్పత్తి అవయవాలు, అంటే ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి ఏవైతే హార్మోన్స్ ఉంటాయో వాటిని విడుదల చేసి పరిపక్వ దశలో ప్రత్యుత్పత్తి అంటే స్త్రీ పురుష జీవుల్లో బీజకోశాల యొక్క అభివృద్ధికి, అదేవిధంగా ప్రత్యుత్పత్తి అనంతరం శిశువు యొక్క అభివృద్ధికి మరియు శిశు జననానికి, స్త్రీలలో పాల ఉత్పత్తికి
ఇలాంటి విధులను నిర్వర్తించడం అనేది బీజకోశాల్లో విడుదలైనటువంటి హార్మోన్స్ నుంచి నిర్వహిస్తాయని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి వినాల గ్రంథుల యొక్క నిర్మాణము, వినాల గ్రంథుల యొక్క అమరి ఉండేటటువంటి స్థానము, సింపుల్గా అవి నిర్వహించేటటువంటి విధులు. మరి ఇన్ని రకాల వినాల గ్రంథుల్లో ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే మొదటగా పిట్యూటరీ గ్లాండ్. సో పీయూష గ్రంథి యొక్క నిర్మాణం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమని, పీయూష గ్రంథి అనేది మానవుని యొక్క తల ప్రాంతంలో ఉన్నటువంటి మెదడు ప్రాంతంలో, మెదడు యొక్క హైపోథలామస్ ప్రాంతంలో అమర్చబడి ఉంటుంది. సో ఈ అమర్చబడి ఉండేటటువంటి ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందో, ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది సాధారణంగా బాహ్యగతంగా చూసినట్లయితే 2 లంబికలుగా కనబడుతుంది. కానీ అంతర్గతంగా సూక్ష్మ నిర్మాణం కనుక మనం చూసినట్లయితే త్రిలంబికగా ఇది ఉంటుంది. అంటే 3 లంబికలను కలిగి ఉంటుంది. సో ఈ 3 లంబికల్లో పెద్దగా ఉన్నదాన్ని ఏమంటామంటే ఇది పూర్వ లంబిక అని, దాని అవతలి వైపు ఉండేటటువంటి దాన్ని పరలంబికగా పేర్కొంటాం. సో ఇవి రెండింటికి మధ్యలో ఉండేదాన్ని మధ్య లంబికగా పేర్కొంటాం. సో ఇక్కడ పూర్వ లంబిక ఏదైతే ఉంటుందో దాన్ని యాంటీరియర్ పిట్యూటరీ లోబ్గా, అదేవిధంగా పరలంబిక ఏదైతే ఉంటుందో దాన్ని పోస్టీరియర్ పిట్యూటరీ లోబ్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 3 రకాల లంబికల నుండి వివిధ రకాల హార్మోన్లు విడుదలై మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పిట్యూటరీ గ్లాండ్ అనేది ఇది ప్రధానమైన గ్రంథిగా ఉండి మిగతా అన్ని గ్రంథులను ఆధీనంలో ఉంచుకుంటుంది చెప్పు. కాబట్టి పిట్యూటరీ గ్రంథిని ఏమంటారంటే మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైనాలజీగా పేర్కొంటారు. అంటే ఇది అన్ని రకాల గ్రంథులను, అన్ని రకాల వినాల గ్రంథులను ఆధీనంలో ఉంచుకుంటుంది. కాబట్టి దీన్ని ప్రధాన గ్రంథి, వినాల గ్రంథుల్లోకెల్లా ప్రధాన గ్రంథిగా పీయూష గ్రంథిని పేర్కొనడం జరుగుతుంది. మరి పీయూష గ్రంథిలో ఉండేటటువంటి 3 లంబికల నుండి ఏ రకాల హార్మోన్స్ విడుదలవుతాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనము వాటి లోపం వల్ల వచ్చిన వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో ఇక్కడ పిట్యూటరీ గ్రంథి యొక్క 3 లంబికలను చూసినట్లయితే పూర్వగ్రంథి యాంటీరియర్ లోబ్ పూర్వ లంబిక, ఇంటర్మీడియట్ లోబ్ మధ్య లంబిక, పోస్టీరియర్ లోబ్ ఇది పర లంబిక. ఇక పూర్వ లంబికను కనుక చూసినట్లయితే పూర్వ లంబిక నుండి సాధారణంగా మనకు ఇక్కడ చూపబడుతున్నటువంటి హార్మోన్స్ విడుదలవ్వడం జరుగుతుంది. దాంట్లో మొదటిది పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్ అంటుంటాం దీన్ని. నెక్స్ట్ది ప్రొలాక్టిన్. సో మూడవది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. 4వది ఎడ్రినోకార్డికోట్రోఫిక్ హార్మోన్. సో ఇక మిగతా 5వది 6వ దాన్ని చూసినట్లయితే వాటిని ఏమంటామంటే గొనాడోట్రోఫిక్ హార్మోన్స్గా పేర్కొంటాం, GSHగా పేర్కొంటాం. సో ఈ GSHలో ఒకటేమో ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్గా ఉంటుంది, మరొకటేమో ల్యూటినైజింగ్ హార్మోన్గా ఉంటుంది. సో ఇక్కడ ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ రెండింటినీ కలిపి గొనాడోట్రోఫిక్ హార్మోన్స్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఇంటర్మీడియట్ లోపు అంటే మధ్య లంబికను చూసినట్లయితే ఈ మధ్య లంబిక నుండి MSH అనేటటువంటి హార్మోన్ అనేది విడుదలవుతుంది. దీన్ని మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్గా చెప్పుకుంటాం. ఇక పరలంబికను చూసినట్లయితే పరలంబికల నుండి 2 రకాల హార్మోన్స్ విడుదలవుతాయి. ఒకటి వాసోప్రెసిన్, మరొకటి యాక్సిటోసిన్. సో ఇక్కడ ఈ 3 లంబికల నుండి విడుదలయ్యేటటువంటి పలు రకాల హార్మోన్స్ అనేటటువంటివి ఏ రకమైనటువంటి పనితీరును చూపిస్తాయి, వాటి యొక్క లోపం వల్ల ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయో మనము ఒక్కొక్క దాని గురించి విపులంగా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీరియర్ లోబ్ పూర్వ లంబిక. సో ఇక్కడ పీయూష గ్రంథి యొక్క పూర్వ లంబిక ఏదైతే ఉంటుందో ఆ పూర్వ లంబికను వెళ్ళేటటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వీటినన్నింటినీ కూడా ట్రోఫిన్ హార్మోన్స్గా పేర్కొంటాం. సో ఈ ట్రోఫిన్ హార్మోన్స్ అన్నటువంటి ఏవైతే హార్మోన్స్ ఉంటాయో ఈ హార్మోన్స్ వల్ల దాదాపు మిగతా అంతఃస్రావక వ్యవస్థ, అంతఃస్రావక గ్రంథులన్నీ కూడా ఆధీనంలో ఉంచబడి దాదాపు దేహంలో ఉండేటటువంటి వివిధ అవయవాల మధ్య సమన్వయం ఏర్పరచడంలో ఈ రకమైనటువంటి హార్మోన్స్ ఉపయోగపడతాయి. సో మరి ఇందులో మొదటి చూసినట్లయితే గ్రోత్ హార్మోన్. సో ఇక్కడ ఒక్కొక్క హార్మోన్ అంటే గ్రోత్ హార్మోన్ కాకుండా ఒక్కొక్క హార్మోన్ యొక్క పనితీరు కనుక చూసినట్లయితే గ్రోత్ హార్మోన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, గ్రోత్ హార్మోన్ అనేది ఏం చేస్తుంది, సాధారణంగా ఒక వ్యక్తి యొక్క సాధారణమైనటువంటి పెరుగుదలను
చూపించడానికి ఇక్కడ పెరుగుదల హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది, గ్రోత్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఈ గ్రోత్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఎంత మోతాదులో అంటే ఎంత శాతం వరకు ఎత్తు లేదా ఎంత శాతం వరకు అతని యొక్క ఆ వ్యక్తి యొక్క శరీర దృఢత్వం, శరీరం యొక్క నిర్మాణం అనేది పెరగాలి అనేటువంటి అభివృద్ధి చెందాలనేటువంటి విషయాన్ని ఈ పెరుగుదల హార్మోన్ అనేది తన ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గ్రోత్ హార్మోన్ లేదా పెరుగుదల హార్మోన్గా పేర్కొనడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రొలాక్టిన్. సో ప్రొలాక్టిన్ కనుక చూసినట్లయితే ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది అంటే ఇది ఇది వక్షోజాల యొక్క పెరుగుదలకు, అంటే సాధారణంగా స్త్రీలు అంటే డెలివరీ తర్వాత, శిశుజననం తర్వాత, ప్రసవం తర్వాత స్త్రీలలో పాలు ఉత్పత్తి కావాలంటే పాలు ఉత్పత్తి అవ్వాలంటే క్షీరగ్రంథులు ఏవైతే ఉంటాయో ఆ క్షీరగ్రంథుల యొక్క పెరుగుదలకు ఈ ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ ఉపయోగపడడం జరుగుతుంది. ఇక టీఎస్హెచ్ చూసినట్లయితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పుకున్నాం. ఈ టీఎస్హెచ్ హార్మోన్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ సంబంధిత హార్మోన్లు అంటే థైరాక్సిన్ మరియు మిగతా హార్మోన్లు ఏవైనా విడుదలైనట్లయితే అవి విడుదలయ్యేటటువంటి విధంగా ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ACTH ఎడ్రినోకార్డికోట్రోఫిక్ హార్మోన్. ఈ ఎడ్రినోకార్డికోట్రోఫిక్ హార్మోన్ ఏంటి అంటే సాధారణంగా అధివృక్క గ్రంథి వల్కల ప్రేరేపక హార్మోన్గా దీన్ని పేర్కొంటాం. అధివృక్క గ్రంథిలో మనం వల్కల ప్రాంతాన్ని, దవ ప్రాంతాన్ని చూస్తాం. ఇందులో ఉండేటువంటి వల్కల ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ వల్కల ప్రాంతం అనేది సాధారణంగా లవణాలను అంటే దేహ ద్రవాల్లో ఉండేటటువంటి నీటి లవణ శాతాలను లేదా గ్లూకోజ్ యొక్క శాతాన్ని నియంత్రించడంలోనూ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని రకాల లైంగిక హార్మోన్ల ఉత్పత్తిలో కూడా ఇది పాత్ర వహిస్తుంది. మరి ఈ రకమైనటువంటి చర్యలన్నింటినీ కూడా నియంత్రణలో ఉంచడానికి కావలసినటువంటి వల్కల హార్మోన్లను విడుదలవ్వడానికి ఈ ACTH అనేటువంటి హార్మోన్, ఇది ఉత్ప్రేరక హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది, ఎడ్రినోకార్డికోట్రోఫిక్ హార్మోన్. ఇక మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది? పిట్యూటరీ గ్రంథి యొక్క మధ్యలంబిక నుండి విడుదలవుతుంది. సో ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చర్మంలో ఉండేటటువంటి మెలనోసైట్స్ వర్ణక కణాలు, ఆ వర్ణక కణాలను ఉత్తేజపరిచి వాటి నుండి సంబంధిత హార్మోన్ విడుదలై చర్మానికి కావాల్సినటువంటి వర్ణాన్ని ఏర్పరచడంలో ఈ MSH అనేటువంటి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఉన్నటువంటిది ఇది గొనాడోట్రోఫిన్స్. ఇక్కడ గొనాడోట్రోఫిన్స్ అంటే మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఏమిటివి అవి? ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అదేవిధంగా ల్యూటినైజింగ్ హార్మోన్. ఇక్కడ ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అయితే ఏదైతే ఉంటుందో అది స్త్రీలో ఉండేటటువంటి బీజకోశాల్లో ఉండేటువంటి పుటికలను ప్రేరేపించి ఆ పుటికా ప్రేరణ ద్వారా సంబంధిత ప్రత్యుత్పత్తి నిర్మాణాల యొక్క అభివృద్ధికి ఉపయోగపడడం జరుగుతుంది. స్త్రీ బీజకోశాల్లో పుటికలు ఉత్తేజమై సంబంధిత పనితీరు నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ కూడా ఏం చేస్తుంది? బీజకోశ అవయవాల యొక్క అభివృద్ధిలోను, ఇది పురుషుల్లో అయితే ఏది శుక్రోత్పాదక నాళికల యొక్క అభివృద్ధిలోను, శుక్రోత్పాదక నాళికల నుండి వాసోప్రెసిన్ విడుదలయ్యేటటువంటి విధానంలోను, అదేవిధంగా స్త్రీలో అయితే కార్పస్ లుటియం యొక్క ఏర్పాటు విధానంలోను ఇది ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ రెండింటినీ కలిపి గొనాడోట్రోఫిక్ హార్మోన్గా పేర్కొనడం జరుగుతుంది. ఇక పీయూష గ్రంథి యొక్క పరలంబికను విడుదలయ్యేటటువంటి యాక్సిటోసిన్ ప్లస్ ADH లేదా వాసోప్రెసిన్ కనుక చూసినట్లయితే ఇక యాక్సిటోసిన్ ఏదైతే ఉంటుందో యాక్సిటోసిన్ ఏం చేస్తుందంటే అది ప్రసవ సమయంలో సుఖప్రసవం జరగడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎండోమెట్రియం యొక్క సంకోచ వ్యాకోచాలు జరిపి సుఖప్రసవం జరగడానికి ఉపయోగపడుతుంది. ఇక ADH వాసోప్రెసిన్, ఇక్కడ వాసోప్రెసిన్ని ADH కూడా అని అంటారు, అంటే యాంటీ డైయూరెటిక్ హార్మోన్గా కూడా పేర్కొంటారు. మరి ఎందుకు దీన్ని యాంటీ డైయూరెటిక్ హార్మోన్గా పేర్కొంటున్నారంటే సాధారణంగా అతిమూత్ర వ్యాధిని నిరోధించేటటువంటి హార్మోన్గా ఈ ADHని పేర్కొనడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ ఈ ADH అనేటటువంటి హార్మోన్ యాంటీ డైయూరెటిక్ హార్మోన్గా పేర్కొనడం జరుగుతుంది.
సో ఇట్లా ఒక్కొక్కటి చాలా ఇది సింపుల్గా వాటి యొక్క పిక్చర్ వైజ్గా వాటి యొక్క వర్క్ని చూసినట్లయితే ఒక్కొక్క గ్రంథి నుండి ఒక్కొక్క లంబిక నుండి విడుదలయ్యేటటువంటి హార్మోను ఒక్కో రకమైనటువంటి విధిని నిర్వర్తించడం మనం ఇందులో చూస్తున్నాం. సో ఇక గ్రోత్ హార్మోన్ గురించి అంటే పీయూష గ్రంథి యొక్క పూర్వ లంబిక నుండి విడుదలయ్యేటటువంటి గ్రోత్ హార్మోన్ గురించి కనుక చూసినట్లయితే ఈ గ్రోత్ హార్మోన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమని? పెరుగుదలలో ఒక వ్యక్తి యొక్క సాధారణ పెరుగుదలను సాధారణ దేహ అభివృద్ధిని చూపించడానికి పెరుగుదల హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది అని. మరి ఒకవేళ పెరుగుదల హార్మోన్లో కనుక లోపాలు కనుక ఏర్పడినట్లయితే, అంటే పెరుగుదల హార్మోన్ యొక్క విడుదలలో ఏవైనా లోపాలు జరిగినట్లయితే, సరైన మోతాదులో విడుదల కాకపోయినా లేదా సరైన దానికంటే అధిక మోతాదులో విడుదలైనప్పుడు సంబంధిత వ్యాధులు అనేటివి ఏ విధంగా ఉంటాయో మనము చూద్దాం.